అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. పట్టణంలోని పెద్దలందరూ కూడా పిలిచిన వెంబడే వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. 2 साल पहले एक बड़ी जिम्मेदारी हमारे ऊपर लगाया महबूब नगर के आवाम ने। इस शहर को सही तरीके से सही रास्ते पे ले जाना है और खासकर जो गरीब है उसके लिए खिदमत करना है और खासकर जो एजुकेशन के बारे में सोचना है। तो हमारा सीएम साहब का और मेरा यही इरादा है, इसीलिए ये 2 साल हमने टोटली एजुकेशन के ऊपर जोर दिया है। उसका रिजल्ट भी आ रहा है और आगे बहुत सारे काम अपने को करना है। बहुत बड़ा जिम्मेदारी हमारे ऊपर है। हम सैंक्शन तो फंड सैंक्शन कर लिए 45 करोड़ का, उसका 3-4 काम ग्राउंड हुए हैं और बाकी करना है। उसके लिए हम सब मिलके एकजुट होकर काम करना है और हमारे जितने भी लीडर्स हैं महबूब नगर, मैं सबको ये गुजारिश करता हूँ, आए मिलजुल के महबूब नगर शहर को तरक्की की ओर ले जाए। जो गलत रास्ते पे ले जाने वाले वो हमेशा रहते हैं, वो चंद लोगों को बाजू हटा के सारे मिलजुल के हिंदू मुस्लिम क्रिश्चियन लोग सब मिलके एक भाईचारा से जो सदियों से ये चला आ रहा है, ये गंगा जमुना तहजीब, इसको बरकरार रखना है। जो पीछे पीछे चाकू भोगते हैं उसको नजर में रखते हुए वो लोगों को भी साथ में मिलाते हुए सबको लेके चलना हमारा काम है। इसके लिए आप सब हमारा मदद करना, ये मेरा रिक्वेस्ट है आप सब लोगों का। जय हिंद। పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం ఉపవాస దీక్ష విరమణకు పెద్దలందరూ కూర్చొని ఆ విరమణ చేస్తారు. ఈరోజు ఆహ్వానం మేరకు ఇఫ్తార్ దావత్కు వచ్చేసిన మహబూబ్నగర్ పట్టణంలోని పెద్దలందరికీ, కార్పొరేటర్స్కి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే ముడా చైర్మన్ గారికి, పట్టణంలో ఉన్న ముస్లిం పెద్దలు, విద్యావేత్తలు, మత పెద్దలు, వ్యాపారవేత్తలు, ఇంకా మిగతా అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఇఫ్తార్ ఉపవాస దీక్ష విరమణ చేసి ఈరోజు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసుకుంటున్నాం. గతంలో లాగా మహబూబ్ నగర్ పట్టణం ఎప్పటికీ కూడా శాంతి సామరస్యాలతో ఉండాలని, ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి భవిష్యత్తులో మెలగాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థించడం. మొత్తం మహబూబ్ నగర్ గంగా జమునా తహజీబ్ అంటే అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా ఉండాలని చెప్పి మన పెద్దలు ఎట్లయితే కోరుకున్నారో ఆ విధంగానే మనం మసులుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొంతమంది ఉంటారు మన మధ్య చిచ్చు పెట్టడానికి లేదా విచ్ఛిన్నం చేయడానికి, అటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళ ఆలోచనలను సఫలీకృతం చేయకుండా మనం అందరం ఐక్యంగా వాళ్ళ కుట్రలను భగ్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో ఎడ్యుకేషన్ ప్రియారిటీగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పేదరికంలో మగ్గుతున్న ముఖ్యంగా మైనారిటీ సోదరుల పిల్లలు చాలామంది ఈరోజు విద్యకు దూరం అయింది. అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చి వాళ్ళకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను బోధించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాతో అంటుంటారు. ఆయన చెప్పిన బాటలోనే మహబూబ్ నగర్లో అనేక విద్యా సంస్కరణలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల కోసం కులం లేదు, మతం లేదు, పేదవాళ్ళ ప్రతి ఒక్కరికి మంచి విద్యను అందించాలనే ఏకైక లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాం.